శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కురబల ఆరాధ్య దైవమైన కనకదాసు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన కనకదాసు విగ్రహానికి ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పూలమాలలు వేసి నివాళులర్పించి కనకదాసు చరిత్రని గుర్తు చేసుకున్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న కనకదాసు సామాజిక వర్గానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. బాలకృష్ణ ఈ విధంగా కొనియాడారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో కురుబ సామాజికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్యోతులను నెత్తిన పెట్టుకుని ఊరేగింపు జరిపి కనకదాసుకు నైవేద్యం సమర్పించారు. తర్వాత ఎమ్మెల్యే బాలకృష్ణ చౌడేశ్వరి కళ్యాణ మండపంలో సబ్సిడీ పరికరాలను చేనేత కార్మికులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. నాన్న ఎన్టీఆర్, అన్న హరికృష్ణ తనని 3 సార్లు గెలిపించిన హిందూపురం ప్రజలకు నందమూరి కుటుంబం రుణపడి ఉంటుందని బాలకృష్ణ చెప్పారు. హిందూపురం ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతీ యువకులను కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుందని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. వాళ్ళు ఏర్పాటు చేశారు. దాని వల్ల జరిగింది. అంటే వాళ్ళ వాటా ఏర్పాటు చేశాం. ఒక్కొక్కటి 51 లక్షల రూపాయలు. సో దాంట్లో ప్రభుత్వం యొక్క వాటా వచ్చి 1,44,00,000. అంటే వీళ్ళ భారత తగ్గించి 10% వీళ్ళు పెట్టుబడి కొడితే డబ్బు కొడితే దాంట్లో 90% కేంద్ర ప్రభుత్వం పెడుతున్నారు. అటువంటి వాళ్ళ లబ్ధిదారులు ఉంటుంది. లబ్ధిదారులు వాళ్ళకి ఇప్పుడు ఇవాళ 121 మందికి ఈ ఫేజ్ లో మళ్ళీ తరగతిలో 2వ ఫేజ్ వాళ్ళకి మిగతా అందరికీ కూడా వాళ్ళకి ఇక వర్తిస్తుందని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళకి ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని మనం వాగ్దానం చేయడం జరిగింది. అంటే ప్రకటించడం జరిగింది. నా తప్పకుండా దానికి జియో తరగతిలో అది జారీ అయినట్టు చేస్తాను. అంటే వాళ్ళు ఏంటంటే 200 వాళ్ళకి అది హ్యాండ్లింగ్ సౌండ్ అయితే, అదే పంపింగ్ సౌండ్ అయితే 500. పశ్చిమ